అని ఎలక్షన్ ముందు చేస్తా ఉన్నారు అంతే. సరే, ఒక ఆఫీసర్ వర్షన్ ఇందామండి ఇప్పుడు, ఎందుకంటే రాజకీయ నాయకులుగా మీ వర్షన్ మీరు చెప్పారు. ఒక ఆఫీసర్ వర్షన్ ఏంటో ఇందాం. ఎక్స్ డీజీపీ పూర్ణచంద్రరావు గారు జాయిన్ అయ్యారు. పూర్ణచంద్రరావు గారు నమస్కారం. నమస్కారం అండి. పూర్ణచంద్రరావు గారు, హరీష్ రావు గారు బయటకు వచ్చి ఏమన్నారంటే, నన్ను ఎందుకు పిలుస్తారు, దీనికి నేనేమన్నా హోమ్ మినిస్టర్గా పనిచేశానా, పాత డీజీపీ మహేందర్ రెడ్డిని, ఇప్పుడు డీజీపీ సోదర్ రెడ్డిని, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ని వాళ్ళని పిలవండి తెలుస్తుంది దీని గురించి, ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం అన్నారు. అంటే దీనికి కారణం మొత్తం మీ ఆఫీసర్లేనా, పొలిటీషియన్స్ కాదా? మొత్తం పొలిటీషియన్సే కారణం, ఆఫీసర్లు కాదు. అప్పుడు చేసినా ఇప్పుడు ఇలా ఇన్వెస్టిగేట్ చేసినా మొత్తం పొలిటీషియన్సేనండి. పొలిటీషియన్స్ ఆడేటువంటి రాజకీయ డ్రామా ఇది. మీకు ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక మాట చెప్తా, మీకు కూడా తెలిసిందే. అది ఏదైనా ఒక క్రిమినల్ కేసు అయిందనుకోండి, ఒక రిపోర్ట్ వచ్చిందనుకోండి, ఉంది లేదు అనే విషయం పోలీస్ అధికారులు, దర్యాప్తు అధికారులు నిర్ధారించి అరెస్ట్ చేసి ఏం చెప్తారు? మీకు మీడియా ముందు ఏమని చెప్తారు? ఫలానా వాళ్ళు ఫలానా నేరం చేశారు, అరెస్ట్ చేశారని చెప్తారు. అవునంటారు కాదంటారు, అంతే కదా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇది పొలిటికల్ డ్రామా అండి. రెండు రాష్ట్రాల్లో ఏమవుతాయి అంటే రెండు వర్గాలు ఉంటాయి ఎప్పుడు కూడా. ఈ రెండు వర్గాలు ఏం చేస్తారంటే ప్రజల దారిని, వాళ్ళ యొక్క దృష్టిని మళ్ళిస్తారు. మళ్ళించి వాళ్ళ వైపు మొత్తం దృష్టినంతా ఉండేట్టుగా చేస్తారు. నువ్వా నేనా, నేను ఉండాలా పవర్లో, లేకపోతే నువ్వు ఉండాలా, అంతేగాని మధ్యలో వేరే సెక్షన్స్ ఎవరు రాకూడదు. ఇప్పుడు ఏం చేస్తారంటే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ముస్లింలు కానీ వీళ్ళు ఈ రాజకీయాల జోలికి రాకుండా వాళ్ళు ఒక స్పెక్టేటర్స్ గా ఈ యుద్ధంలో కనపడతారు అనమాట. రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తాడా లేడా, చేస్తాడా చేయడా హరీష్ రావుని, లేకపోతే కేటీఆర్ ని ఒకటి ఫార్ములా రేస్ ఇది ఉంది కదా, కేసు ఉంది కదా, అందులో అరెస్ట్ చేస్తాడా చేయడా అని ఒక రకమైనటువంటి యాంగ్జైటీని క్రియేట్ చేసి మొత్తం మీడియా కానీ ఎవరైనా కానీ ఈ దృష్టిని, ప్రజల దృష్టిని మళ్ళిస్తారు. అంటే ప్రజల్ని ఎప్పుడు ఏంటంటే వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఈ పాలకులు ఉండరు, వాళ్ళు ఎప్పుడు కూడా న్యూస్ లో ఉండాలి. లేకపోతే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు హరీష్ రావు గారు. ఏమన్నారంటే, ఇందాక మాణిక్యరావు గారు కూడా చెప్పారు ఆ పాయింట్. ఏమన్నారంటే, 2 ప్రశ్నలు అడుగుతారు, ఈ లోపల ఒక ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ వస్తే మళ్ళీ ఫోన్ మాట్లాడడానికి వెళ్తారు, మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటారు, మళ్ళీ వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతారు అని చెప్పుకొచ్చారంటే, మీరు ఇంతకుముందు ఇంటెలిజెన్స్లో ఉన్నారు, మీరు ఇట్లా ఎంక్వైరీ చేసినప్పుడు మీకు పైనుంచి ఫోన్లు వచ్చాయా, లేకపోతే వారు చెప్పినట్టు మీరు యాక్ట్ చేసేవాళ్ళ, లేకపోతే మీకు మీరు ఇండిపెండెంట్గా యాక్ట్ చేసేవాళ్ళ? అది ఏమి లేదు, కానీ అవన్నీ కరెక్ట్ కాదు. ఇది కూడా ఒక డ్రామానే ఇలా చెప్పడం అనేది. ఫోన్లు వస్తే అడగటం, ఫోన్లు రాకపోతే అడగకపోవటం అనేది ఏమి ఉండదు. అరెస్ట్ చేయాలా వద్దా అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పోలీస్ అధికారులు ఎప్పుడైనా కానీ కేసు ఉందా లేదా, ఉంటే అరెస్ట్ చేస్తారు, లేకపోతే చేయరు. అరెస్ట్ చేయబోనినప్పుడు రాజకీయ ఒత్తిడి అంటే అరెస్ట్ చేయరు, లేకపోతే అలా గమనుంటారు. ఇక్కడ ఏంటంటే ఇది అరెస్ట్ అనేది లేదండి. ఇందులో ఈ కేసులో ఎవరిని ఏం చేయరు. దీన్ని రావణ కాష్టం లాగా నడిపిస్తుంటారు. అరెస్ట్ చేస్తారా చేయరా, అరెస్ట్ చేస్తారా చేయరా అనేటువంటి దానిలో కామన్ మ్యాన్ ని అందులో పెట్టేసి మీడియాను కానీ ఒక టైం పాస్ యాక్టివిటీ అండి ఇవన్నీ. కేసు ఉంటే ఏముందండి, ఉందంటే అరెస్ట్ చేస్తారు, లేకపోతే చేయరు. దీనికి ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ రాజకీయ డ్రామాలండి. ఇందాక శ్రీనివాస్ గారు కూడా అదే మాట అన్నారండి. ఇందాక శ్రీనివాస్ గారు కూడా చెప్తే అదే మాట అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఏం జరగదు, ఇట్లా నెట్టేస్తుంటారు అన్నారు. మరి దయాకర్ గారు చెప్పాలి దానికి సమాధానం. దయాకర్ గారు, ఇట్లా నెట్టేస్తూనే ఉంటారా? ఇప్పుడు ఇందాక మాజీ డీజీపీ గారు పూర్ణచంద్రరావు గారు అన్నారు, ఏమన్నారు, ఈ కేసులు ఇట్లాగే వెళ్తుంటాయి, కార్ రేసింగ్ కానీ ఇది కానీ ఇవన్నీ డ్రామా అన్నారు. మరి ఆ స్థాయి వ్యక్తి అట్లా అంటున్నప్పుడు వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మొదటగా రాజకీయ కక్షలకు తావు లేకుండా ఒక స్వేచ్ఛ ప్రజాస్వామ్యత పాలనకు పెద్దపీట వేసిన. ఇవాళ కేటీఆర్ అక్రమాలు చేసినా, హరీష్ రావు అక్రమాలు చేసినా దాన్ని ఒక చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా విచారణ చేసి మేము అరెస్ట్ చేయించాలనే ఒక ఆలోచన తప్ప, ప్రభుత్వం ఏకాఏకిన అరెస్ట్ చేసి చట్టాన్ని మన చేతిలో తీసుకొని ఇష్టానుసారంగా మన చేతిలో పవర్ ఉంది కదా అనేది మేము చూడట్లేదండి. వాళ్ళలాగా ఇప్పుడు వాళ్ళ ఆయంలో ఉద్యమకారుల్ని బయటికి ఇస్తే, ధర్నా చేస్తే కేసే, ఇంకో చేస్తే ఇంకేసే. ఎందుకంటే వాళ్ళ మొత్తం కూడా ప్రతిపక్షాల గొంతు నొక్కి ఆ 10 ఏళ్ల పాటు తెలంగాణలో ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి పాలన లేకుండా చేశారు. కానీ మేము అట్లా ఈ రాష్ట్రంలో
ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ధర్నాలు పోరాటాలు ఉంటేనే ప్రభుత్వానికి కూడా ఒక సమస్యలు తెలుస్తాయని గొప్ప దూరదృష్టితో ఆలోచించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అండి. ధర్నాలు వాళ్ళు ఇందిరా పార్క్ లాంటి చౌరస్తాని బ్యాన్ చేస్తే మేము తెరిపించాం. ఎందుకు ధర్నాలు పోరాటాలు ఉండాలి. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా బలంగా ఉంటేనే కదా, అసెంబ్లీలో మాట్లాడితేనే కదా మాకు కూడా సమస్యలు తెలిసారు. కానీ వాళ్ళేంటి ప్రతిపక్షాలే లేకుండా చేశారు. ప్రతిపక్షాలకు ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్లు చేసి, వాళ్ళ ఇళ్ల మీద ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్లు చేసి, పోలీసు వ్యవస్థను ఒక ఏర్పాటు చేసి సపరేటు ప్రతిపక్షాల గొంతు నొక్కారు. కాబట్టి మేము ఒక చట్టబద్ధంగా న్యాయబద్ధంగా విచారించి ఇవాళ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత సజ్జనార్ గారితో ఆ రోజు ఒక సిట్టుని ఏర్పాటు చేసినాం. సిట్టుని ఏర్పాటు చేసి క్రమబద్ధంగా సిట్టు పని చేసుకుంటూ పోతుంది. ఇవాళ హరీష్ రావు గారి పైన కూడా ప్రభుత్వం పిలువలే, ఏ మంత్రి గారు పిలువలే, సిట్టు అధికారులు పిలిచారు. ప్రాథమిక ఆయన లోతైన దాంట్లో ఆయన పాత్ర ఉంది అని పిలిచారు. దానికి మొత్తం కూడా ఆగమయం అయిపోయి మొత్తం కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేసి హరీష్ రావే తనకు తానే బట్టలు చింపుకొని ఏదో ఉన్నటువంటి గందరగోళ పరిచయం ఆయన భయపడతా ఉన్నాడు తప్ప